మేడం మీ పేరు? నా పేరు రీతికా బోగాది అండి, రీతు అని పిలుస్తారు. నేను షికాగో నుంచి వస్తున్నాను. యూఎస్ నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చారు మేడం. సో మీరు ఆప్తాలో కూడా ఫౌండర్ మెంబర్ కూడా ఉంటారు. ఎందుకంటే ఈరోజు ఈ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసింది ఆప్తా వాళ్ళు కాబట్టి ఆప్తా గురించి ఏదన్నా ఒక మాట చెప్పండి. నేను ఆప్తాలో 1 year బ్యాక్ జాయిన్ అయ్యానండి. సో ఇనిషియల్గా జాయిన్ అయినప్పుడు నాకు ఆప్తా గురించి పెద్దగా తెలీదు, కానీ జాయిన్ అయిన తర్వాత ఆప్తాలో చాలా సర్వీసెస్ ఉన్నాయి అనేది తెలుసుకున్నాను. ఆల్మోస్ట్ 40 సర్వీసెస్ ఉన్నాయి. సో అక్కడున్న వాళ్ళందరూ డబ్బులు పోగేసుకుని ఇక్కడ సర్వీసెస్ చేయటం అండ్ అక్కడ వాళ్ళకి కూడా సర్వీసెస్ చేయటం, అక్కడున్న విమెన్కి కానీ మెన్కి కానీ స్కిల్ డెవలప్ చేసుకోవటానికి ఐటీ రంగంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, అండ్ ఇండియాలో కూడా స్కూల్ పిల్లలకి శానిటరీ నాప్కిన్స్ ప్రొవైడ్ చేయటం, లేకపోతే సింగిల్ మదర్స్కి సోయింగ్ మెషిన్స్ ప్రొవైడ్ చేయటం, అలా చాలా సర్వీసెస్ చేస్తున్నారు. మేము కూడా విన్నాం మేడం, స్కాలర్షిప్స్ కూడా చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ ఆప్తా వాళ్ళు చేస్తారు. లైక్ ఎవ్రీ ఇయర్ 2000-3000 మెంబర్స్కి. అలాగే మేడం మీ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇప్పుడు ఏ డొమైన్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు ఈ కాన్ఫరెన్స్లో? నేను యాక్చువల్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేసి ఐటీలోనే జాబ్ చేస్తున్నాను. కానీ నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను, ఈవెంట్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఆప్తాలో జాయిన్ అయిన తర్వాతే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ బిజినెస్ కాన్ఫరెన్స్, ఇలాంటి ఒక బిజినెస్ కాన్ఫరెన్స్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే నా బిజినెస్ స్టార్ట్ చేసి దానికి పేరు కూడా పెట్టాను ఈ ఇయర్ ఏప్రిల్లో. అండ్ ఆల్రెడీ నేను ఒక 5-6 ఈవెంట్స్ చేశాను. సో ఆప్తా చాలా మోటివేషన్ ఇస్తుంది అండ్ విమెన్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే విమెన్కి ఆ కొంచెం పుష్ కావాల్సి ఉంటుంది కదా, సో అది డెఫినెట్గా ఇస్తున్నారు. బేసిక్గా మీ కంపెనీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి మేడం? మేము ఈవెంట్ ప్లానింగ్, డెకరేషన్ అవన్నీ ఇస్తామండి. సో లైక్ ఒక వెడ్డింగ్ తీసుకుంటే ఎండ్ టు ఎండ్ వెండర్స్తో మాట్లాడటం, సప్లయర్స్తో మాట్లాడటం, కోఆర్డినేట్ చేయటం, ఈవెంట్ ఫ్లో అంతా కోఆర్డినేట్ చేయటం, డెకోర్ అంతా చూసుకోవటం. ఇక్కడ మీరు 2 times సక్సెస్ అయ్యారని నేను చెప్తాను మేడం. నాకు అర్థమైంది దాన్ని బట్టి. రీజన్ ఏంటంటే ఒక కాన్ఫరెన్స్లో ఐడియాని తీసుకుని ఇంప్లిమెంట్ చేయడం ఒకటి, మోర్ ఎవర్ నవ్ యువర్ లైక్ ద సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. సో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, చాలా ఇనిషియల్ పుషింగ్ ఉండాలని చెప్పి. మరి మీలాంటి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీ తరపు నుంచి మీరు ఎలా హెల్ప్ చేస్తారు వాళ్ళకి? నేను ఫస్ట్ ఏం చెప్తానంటే, ఇలాంటి కాన్ఫరెన్సెస్ జరిగినప్పుడు తప్పకుండా వెళ్ళి చూడండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే అందరు ఎలా చేస్తున్నారు, మన కమ్యూనిటీ వాళ్ళు, సొసైటీలో వాళ్ళు, మిగతా విమెన్ ఎలా చేస్తున్నారు, ఒక్కొక్క డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న వాళ్ళు, లైక్ కొంచెం కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, చాలా సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళు ఉంటారు. సో చాలామంది ఒక ప్లాట్ఫామ్లో కలిసినప్పుడు చాలా ఐడియాస్ వస్తాయి, చాలా విషయాలు తెలుసుకుంటారు. సో ఇలాంటి కాన్ఫరెన్సెస్ కానీ సెమినార్స్ కానీ అలాంటి అటెండ్ అవుతే ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళకి ఒక మంచి అవగాహన వస్తుంది. దాని తర్వాత దాని మీద రీసెర్చ్ చేసి ఎలా చేయొచ్చు అనేది ఇలా కొంతమందితో కనెక్ట్ అయ్యి వాళ్ళు దాని మీద బిల్డ్ ఆన్ చేసుకోవచ్చు. మేడం మీరు చికాగో నుంచి వచ్చాయని చెప్పారు. సో మీ బిజినెసెస్ అన్నీ కూడా బేస్డ్ అవుట్ ఆఫ్ యూఎస్ఏనా లేదంటే ఇండియాలో కూడా స్టార్ట్ చేస్తున్నారా? ప్రస్తుతం యూఎస్లోనే ఉంది, కానీ ఇండియాలో మార్కెట్ బాగుంది కాబట్టి ఫ్యూచర్లో ఇండియా కూడా చేద్దామని ప్లాన్ ఉందండి. మేడం ఇప్పుడు ఈవెంట్స్ విషయానికి వస్తే నవ్ డేస్ సో మెనీ పీపుల్ ఆర్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో దానిలో అడ్వాన్స్మెంట్స్ వస్తూ ఉన్నాయి. సో డిజిటల్ ఈరా కూడా మనకు వచ్చేసింది. సో మీరు నెక్స్ట్ వెయిట్ని తీసుకోబోతూ ఉన్నారు మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం? సో మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఏ బిజినెస్ తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా ఎప్పుడు అప్స్కిల్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెడ్డింగ్స్లో మనం ఒక 10 సంవత్సరాల క్రితం ఒకలాగా ఉండేది, 20 సంవత్సరాల క్రితం ఒకలాగా ఉండేది, లాస్ట్ ఇయర్ ఒకలాగా ఉండేది, 2 months బ్యాక్ ఒకలాగా ఉండేది. సో ఎవ్రీ టైం ఎవరి కాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ జాబ్ చేసినా అంతే, బిజినెస్ చేసినా అంతే. సో ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో అది నేను చాలా నమ్ముతాను. సో యాజ్ వీ కీప్ అప్గ్రేడింగ్, బిజినెస్ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ మేడం.